మళ్ళీ కార్ డ్రైవర్లు అంటే పర్మనెంట్గా కార్ డ్రైవింగ్ చేసే డ్రైవర్లు అంటే డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర అక్కడక్కడ ఇండిపెండెంట్గా ఉండే డ్రైవర్లు, పర్మనెంట్గా వాళ్ళ దగ్గర చేసే డ్రైవర్లు, వాళ్ళ కంప్లైంట్లు కూడా చాలా వస్తున్నాయి. వాళ్ళ కంప్లైంట్లు ఏమంటే, డ్రైవర్ అన్న కంప్లైంట్లు అన్న గత 2-3 ఏళ్ళగా మేము ఆడే పని చేస్తున్నాం, జీతం పెంచంటే పెంచలేకుంటే ఒక 2 రోజులు వెళ్ళకపోతే వెంటనే వాళ్ళు వేరే డ్రైవర్ని ఎక్కించుకోవడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ 2 రోజులు కూడా వాళ్ళు మన కోసం ఆగడం లేదు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ పర్మనెంట్ డ్రైవర్ అన్నలకు కూడా ఒక విషయం చెప్పాలి ఈ వీడియో ముఖాంతరాన. మీరు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ కాడికి వస్తే మన లెటర్ హెడ్ ఉంటుంది. ఆ లెటర్ హెడ్ గత 5 ఏళ్ళ కిందట చేసిన లెటర్ హెడ్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఏం రాసిందంటే 8 గంటలు సమయం లోకల్లో కర్నూలులో తోలే డ్రైవర్లకి, 8 గంటలు కార్ డ్రైవర్లకి, తోలే డ్రైవర్లకి అక్షరాల 15,000 జీతం ఇవ్వాలి. 8 అవర్స్ పనిచేసే డ్రైవర్కి ఎంత? 15,000. అలాగే సండే సెలవు ఇవ్వాలి. సండే రాడు డ్రైవరు. బయటికి వాళ్ళు ఎక్కడైనా టౌన్ వదిలి బయటికి ఎక్కడైనా క్యాంపుకి వెళితే ఆ డ్రైవర్కి భోజనం పెట్టి 500 రూపాయలు ఇవ్వాలి. ఎంతనా? నెలకి 15,000 జీతం, ఆదివారం సెలవు, బయటికి తీసుకొని వెళ్తే ఆ డ్రైవర్కి 500 రూపాయలు భత్త ఇవ్వాలి. అలాగే 8 గంటలు కాకుండా సమయం ఎక్కువ అయితే 12 గంటలు, రోజుకి 12 గంటలు డ్యూటీ చేసే డ్రైవర్లకి 18 నుంచి 20,000 రూపాయలు అక్షరాల జీతం ఇవ్వాలి. సేమ్ సండే సెలవు ఇవ్వాలి. బయటికి వెళ్ళినప్పుడు 500 రూపాయలు భత్త ఇవ్వాలి. అలాగే ఈ డ్రైవర్లకి సంవత్సరానికి ఒకసారి జీతం పెంచాలి. 1000 రూపాయలు కావచ్చు, 2,000 కావచ్చు, కానీ సంవత్సరానికి జీతం పెంచుతూ ఉండాలి. ఇవన్నీ ఆ లెటర్ హెడ్లో ఉన్నాయి. మళ్ళీ మీరు కూడా డ్రైవర్ అన్నలు పర్మనెంట్ ఎక్కుతున్నప్పుడు డ్యూటీ ఉందని పోయి మాట్లాడుకొని ఎక్కేదే కాదు, ఎక్కేకి ముందు ఈ రూల్స్ చెప్పాలి. సార్ 8 గంటల సమయం, రోజు 8 గంటలు అయితే నెలకి జీతం ఇంత, నా జీతం 8 గంటలు పని చేసినందుకు నెలకు 15,000 రూపాయలు జీతం ఇవ్వాలి. అలాగే ఆదివారం రోజు సెలవు ఇవ్వాలి. బయటికి ఎక్కడైనా తీసుకొని వెళ్తే క్యాంప్ మీరు 500 రూపాయలు భత్త ఇవ్వాలని నిర్మోమాటంగా చెప్పాలి. లేకపోతే 12 గంటలకినా మీరు నన్ను డ్యూటీ చేయించుకుంటే 18,000 నుంచి 20,000 రూపాయలు నేను డిమాండ్ చేస్తున్నా సార్. అలాగే బయటికి వెళ్ళినప్పుడు 500 రూపాయలు భత్త కావాలి, సండే సెలవు కావాలి. అలాగే సంవత్సరం నా జీతం పెంచుతూ ఉండాలి అని చెప్పాలి. అవేం చెప్పకుండా మీరు పోవడం, మాట్లాడుకోవడం, ఎక్కిపోవడం, సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళు జీతం పెంచకపోయినా మీరు ఇబ్బంది పడింది. మళ్ళీ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితేనే ఏదైనా పని అవుతుంది. ఎక్కే ముందు మాట్లాడాలి. మళ్ళీ అక్కడ మీరు దిగిపోయినప్పుడు వేరే డ్రైవర్ వెళ్ళినప్పుడు ఆ తోటి డ్రైవర్ని కూడా మనం ఇబ్బంది పెడతా ఉన్నాం. ఆడ మీరు జీతం తక్కువ ఇస్తున్నారని దిగిపోయారు, మళ్ళీ మీరు రావడం లేదు, మీకు ఇష్టం లేదనుకునే ఆ ఓనర్ వేరే డ్రైవర్ని పెట్టుకుంటే మళ్ళీ ఆ డ్రైవర్ని పోయి మాట్లాడి మళ్ళీ అతన్ని అక్కడి నుంచి దింపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మీరు మాట్లాడుకోలేని కారణంగా ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. కనుక మాట్లాడుకోండి. డ్యూటీకి వెళ్ళేకి ముందే అన్నీ క్లియర్గా మాట్లాడుకోండి. ఈరోజు నేనేమి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ లీడర్ అయినంత మాత్రాన నేనేం బండి పోకుండా లేను. నేను కూడా డ్యూటీలు చేసుకుంటున్నాను. పోయేకి ముందు సార్ ఏ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరికి అయితే ఇంత భత్త తీసుకుంటాను, ఇన్ని గంటలు ఉంటుంది, ఇన్ని గంటలు దాటితే భత్త ఎక్స్ట్రా ఉంటుంది సార్, అన్నీ క్లియర్గా చెప్పి మాట్లాడుకుంటాను. ఇప్పుడు కాదు, దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా క్లియర్గా మాట్లాడుకొనే పోతున్నాను. ఎప్పుడు నాకు ఎక్కడ కంప్లైంట్ రాలేదు, నాకు ఎవరు డబ్బులు తక్కువ ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదంటే నేను పోయేక ముందు క్లియర్గా మాట్లాడుకుంటున్నా కనుక. వాళ్ళకి ఇష్టమైతే నన్ను పిలుచుకుంటారు, లేకుంటే పిలుచుకోరు, అంతే. ఏముంది? మీరు కూడా మాట్లాడే పోండి, క్లియర్గా మాట్లాడండి. మీతో పాటు మేము ఉన్నాం, ఎప్పుడు చెప్తూ ఉంటాం, మీతో పాటు మేము ఉంటాం ఖచ్చితంగా. మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా, మీకు ఎవరన్నా ఇబ్బంది కలిగించినా, మీకు ఎవరైనా డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టినా మేము మీతో పాటు ఉంటాం. మీకు మరీ చెప్పేది ఒకటే, మీ కష్టానికి తగిన ఫలితం తీసుకోండి. చాలని జీతాలకి, చాలని డ్రైవర్ భత్తాలకి, చాలని కారు కిరాయిలకి చేసుకోవద్దండి పనులు. మనం కూడా ఎదగాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబ సభ్యులు బాగుండాలి, మనం అందరం బాగుండాలంటే మన కష్టానికి తగిన ఫలితం తీసుకుంటూ ఉండాలన్న ఇదే విషయం చెప్పాలని ఈ వీడియో ముందుకు వచ్చాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా, నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘానికి ఫౌండర్, అలాగే ప్రెసిడెంట్గా ఇప్పుడు కొనసాగుతున్నాను. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.